నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా మనం ఎన్నుకున్నామని పెట్టుకొని ఏదో ఏమరపాటును వాళ్ళు చేస్తారులే వీళ్ళు చేస్తారులే కాకుండా, ఎందుకంటే బూత్ లెవెల్లో పార్లమెంట్ ఎలక్షన్ వస్తాకే మనం బయట ఊళ్ళ నుంచి పిలిపించడం తక్కువ అవుతుంది. మనకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పిలిచే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. మీరు ప్రయత్నం చేయండి. ఉన్నటువంటి ఒక్క రోడ్డు కూడా పక్కకు పోకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు రఘువీరెడ్డి గారి 3వ నెంబర్ చేయి గుర్తుపై ఓటేసే విధంగా ప్రతి ఒక్కరు ఆ 2 నైట్లు 11, 12, 13 నైట్లు కనుక కష్టపడితే మనం ఖచ్చితంగా ఏదైతే భారతదేశ చరిత్రలో రావినారాయణ రెడ్డి గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుందో మరి ఇప్పటికీ ఆయన పేరు గుర్తు పెట్టుకున్నాం. అదే విధంగా ఈ సూర్యచంద్రుడు ఉన్నంత కాలం మరి కుందూరు జానారెడ్డి గారి కుటుంబాన్ని గుర్తు పెట్టుకోవాలంటే రఘువీరెడ్డి గారికి ఆ నిరాశను తీసుకొచ్చి ఖచ్చితంగా ఆ సూర్యచంద్రుడు ఉన్నంత కాలం అదే విధంగా కుందూరు రఘువీరెడ్డి గారి, కుందూరు జానారెడ్డి గారి కుటుంబాన్ని గుర్తు పెట్టుకునే విధంగా ఈ ప్రజలందరూ కూడా ఉండాలని, యువకులందరూ ఉండాలని కోరుకుంటూ మరి అదే ఇప్పుడు ఉన్నటువంటి సమయం అన్న తక్కువ ఉన్నట్టు ఖచ్చితంగా అన్న మీరు మాట్లాడి మా యువకులకు ఏదైతే సందేశం ఇస్తారో అది ఇవ్వాలని క్షమించాలని ముందే చెప్తున్నా. నేను ముందు మాట్లాడుతున్నా ఎందుకంటే మిర్యాల కూడా ఇప్పుడు జాయినింగ్స్ ఉన్నాయి. అందుకని ఇది నేను మాట్లాడేసి పోయి అక్కడ జాయినింగ్ చూసుకోవాలి. పిఎల్ గారు, ఎమ్మెల్యే గారు వేరే పార్టీ నుంచి జాయిన్ అయ్యే వేరే కార్యకర్తల నాయకులు వెయిట్ చేస్తున్నారు. కాబట్టి నేను చూసుకొని పోతే జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి మన జిల్లా ప్రెసిడెంట్ రాజారాం కి మీటింగ్ ఫినిష్ చేసుకొని ప్రతి నియోజకవర్గంలో మీరు మీ నాయకులతో మిళితమైపోయి యూత్ కాంగ్రెస్ ముఖ్యంగా అందరూ కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ లో భారీగా పాల్గొనండి. ఎట్లుంటుందంటే నేను చెప్తా, డోర్ టు డోర్ క్యాంపెయిన్ కంటే ఎఫెక్టివ్ మనం పెద్ద పెద్ద ర్యాలీలు, మీటింగ్లు ఇవన్నీ కూడా ఏమి ఉండవు. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మేము బై ఎలక్షన్ ఇక్కడ చేసినప్పుడు కేసీఆర్ మిగిలిన నియోజకవర్గంలో ఎంత ప్రచారం చేసిండో అంత ప్రచారం హాలియాలో కూడా చేసిండు. అట్లనే ఫోర్స్ చేసిండు, అట్లనే డబ్బులు పెట్టిండ్రు, అన్ని రకాలుగా చేసిండ్రు. కానీ హాలియా పట్టణంలో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు అందరూ కూడా నా మాట విని మిగిలినవన్నీ కాకుండా పెద్ద నాయకుల దగ్గర కొంచెం ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు తొందరగా విన్నారు మన మాట. కానీ యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు మాట విని రోజు డోర్ టు డోర్ ఒక వారం రోజులు ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడిగిండ్రు. దాంతో జానారెడ్డి గారు ముందు 7 సార్లు కూడా గెలిస్తే ఇప్పుడు హాలియాలు అంత మెజారిటీ రాలే. అంత మెజారిటీ ఒక్క హాలియాలనే వచ్చింది. మీరు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఎఫెక్టివ్నెస్ అటువంటిది. మనం ప్రతి ఇంటికి పోయి 5 సార్లు అడిగినామా తప్పకుండా ఆ ఓటు మనకు కన్వర్ట్ అవుతుంది. 1978లో మొదటిసారి జనతా పార్టీ పోటీ చేసినప్పుడు ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు ఇప్పుడు అన్ని తలలు నేర్చినాయి. కానీ అప్పట్లో వాళ్ళందరూ యువకులు, అప్పటి నుంచి ఇంకా యూత్ కాంగ్రెస్ ఆ మోజులోనే ఉన్నారేమో, అందుకని ఈ వేదిక మీద ఇంక ఇప్పటికి కూర్చున్నారు. కాబట్టి వీరందరూ అప్పట్లో లాగులు తొడుక్కున్న వయసులో కూడా జానారెడ్డి గారి కోసం జెండాను మోసి వారికి గెలుపు కోసం ప్రయత్నించిన వారిలో వీరందరూ ముందు వరుసలో ఉన్నారు. అప్పటి నుంచి గత 40 ఏళ్లుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజల మద్దతుతో రాష్ట్ర నాయకుడిగా, దేశ స్థాయి నాయకుడా ఎదిగిన జానారెడ్డి గారు ఈసారి విరామం ప్రకటించింది. నిజం చెప్పుకోవాలంటే ఇప్పుడు కూడా మనందరం యువకులు ఎట్లున్నామో అంతకు ధీటుగా, అంతకంటే ఎక్కువగా పనిచేసే సత్తా ఉన్న జానారెడ్డి గారు ఈసారి ఇంకా యువకులకి అవకాశం కల్పించాలి. ఈ ప్రాంత అభివృద్ధి ఏదైతే వారు చేసిందో దాన్ని కొనసాగియాలి అన్న తపనతో చేసిన ప్రయత్నమే తప్ప ఏదో తన వారసులని తొందరగా రాజకీయాలకు దూరుద్దామనో లేకపోతే పదవులు ఇప్పించి వాళ్ళని పెద్దగా చేద్దామన్నది కాదు. నిజంగా అటువంటి ఆలోచన జానారెడ్డి గారికి ఉంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అన్న రఘువీరెడ్డి గారు ఇప్పుడు కాదు, 2009 సంవత్సరం నుంచి వారు పోటీకి తయారుగా ఉన్నారు. 2009 సంవత్సరంలోనే అన్న
రఘువీర్ రెడ్డి గారు పార్లమెంట్ కి పోటీ చేస్తానంటే మీ ఈ విషయాలన్నీ మీ అందరికీ తెలియవు కాకపోతే మిగిలిన ప్రసంగాలలో ఇవన్నీ విషయాలు చెప్పే అవకాశం రాదు కాబట్టి నేను ఈ రోజు చెప్తున్నాను. ఆ రోజు నల్గొండ నుంచి పోటీ చేసేందుకు మన క్యాండిడేట్ లేరు, కాంగ్రెస్ నుంచి భువనగిరి నుంచి కూడా లేరు. 2009లో అప్పుడు రఘువీర్ రెడ్డి గారు 2009లోనే నల్గొండ పార్లమెంట్ నుంచి పోటీ చేద్దామన్న ఇది జానారెడ్డి గారికి చెప్పినప్పుడు నువ్వు ఇంకా యువకుడికి నీకు ఇంకా టైం ఉన్నది, అది పెద్దల సభ కాబట్టి దాంట్లో నువ్వు ఇంకా దాంట్లో మెచ్యూర్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళాలి తప్పితే ఏదో అవకాశం ఉంది కదా దూర్చే మనిషిని కాదని అప్పుడు కూడా జానారెడ్డి గారు రఘువీర్ రెడ్డి గారికి సలహా ఇచ్చి వారిని పోటీ నుంచి తప్పించి అప్పుడు సుఖేందర్ రెడ్డి గారిని పక్క పార్టీ నుంచి మళ్ళా ఇక్కడ పోటీ చేయించి వారిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించిన వ్యక్తి జానారెడ్డి గారు. అదేవిధంగా 2014లో కూడా అప్పుడు మనమందరం తెలంగాణ కోసం కొట్లాడుకున్నాం, మనందరం తెలంగాణ సాధించుకున్నాం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని ప్రతి ఒక్కరికి నమ్మకం ఉండేది.